జంగిల్ బుక్. అనగనగా ఒకప్పుడు ఆఫ్రికా అడవిలో అన్ని జంతువులు ఒకటిగా కలిసి సంతోషంగా నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి దగ్గరలోనే అడవి మనుషులు కూడా నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు అడవికి రాజైన ఒక పులి షేర్ ఖాన్ అడవి మనుషులను వేటాడడానికి వస్తుంది. అది అక్కడి మనుషులను గట్టిగా కాండ్రిస్తూ దాడి చేయడం మొదలుపెట్టింది. తోబాకి అనే ఒక నక్క పులికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఒక మనిషిని చంపడానికి వెళ్లి మంటలు తగిలి పులి చాలా గట్టిగా అరిచింది. రక్ష కొండ మీద కూర్చొని అదంతా కూడా తన పిల్లలతో కలిసి గమనిస్తూ ఉంటుంది. మీరు ఆ పులిని చూశారా? అమాయకులైన మనుషుల్ని చంపడానికి వెళ్ళింది. ఎంతైనా అది పులి కదా, దాని ఆకలికి అది ఎవరిని కావాలంటే వాళ్ళని చంపుతుంది. కాని ఈసారి తన కాలుకి బాగా గాయమైంది. ఆ రోజు వేట జరిగిన తర్వాత కొద్ది రోజులు అడవి మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. ఒక నక్క అటువైపు వెళ్తుండగా అక్కడ చెట్లు కదలడం గమనిస్తుంది. అక్కడ ఏదో ఉందని గ్రహించి దాని మీద దాడి చేయడానికి ఆ నక్క ఒక్కసారిగా ఎగురుతుంది. మనుషుల పిల్లాడు. ఆ బాబు మనుషుల గూడెం దగ్గర నుండి నక్కల గుహకి తప్పిపోయి వచ్చాడు. వీడిని నేను పెంచుతాను, నా పిల్లలతో సమానంగా పెంచుతాను. ఈ పిల్లాడి పేరు మోగ్లీ. రక్ష, ఈ బాబు ఇక్కడ ఉండడానికి మన అడవి జంతువులు ఒప్పుకోవేమో. అది నేను చూసుకుంటాను. తోబాకి గుహ వెనకాల నిలబడి వాళ్ల మాటలను విని దాని గురించి షేర్ ఖాన్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. షేర్ ఖాన్ వెంటనే ఆ గుహ దగ్గరికి వెళ్తుంది. ఆ మనిషి బిడ్డని నాకు అప్పగించు, వాణ్ణి నాకు అప్పగించు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో షేర్ ఖాన్. వాడు నా బిడ్డ. నువ్వు వాణ్ణేమీ చేయడానికి వీల్లేదు. మంటల్లో గాయపడిన షేర్ ఖాన్ రక్ష కోపాన్ని చూసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఏదో ఒకరోజు ఆ పిల్లాడు తప్పకుండా నాకు ఆహారంగా మారిపోతాడు. మరుసటి రోజు వాళ్లు మొగలిని సమావేశానికి తీసుకెళ్తారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత బగీరాని ఒప్పించిన తరువాత మొగిలిని అందరూ స్వీకరించారు. బగీరా మిగతా నక్కలు మోగిలికి అడవి గురించి వివరంగా చెప్తారు. కాని పెరిగి పెద్దవాడయ్యాక మనుషుల దగ్గరికి వెళ్లిపోవాలి. మొగిలి అడవిలో ఉంటూ జంతువులలాగా బతకడం నేర్చుకుంటాడు. బల్లు తనకి అడవి గురించి అన్ని విషయాలు నేర్పిస్తుంది. జంతువుల భాష ఎలా మాట్లాడాలో మొగిలికి పూర్తిగా నేర్పిస్తుంది. తనకి ఇష్టమైన విషయాలను కూడా మొగిలికి నేర్పిస్తుంది. తేనెను సాధించడం, అలాగే చేపలను పొందడం కూడా. బగీరా తనని తాను కాపాడుకోవడం నేర్పించింది. మొగిలి మనిషి అయినా జంతువులా పెరిగాడు. కాని వాళ్లు మొగిలికి మనిషి అలవాట్లను కూడా నేర్పిస్తూ వచ్చారు. ఎందుకంటే తను పెద్దయిన తర్వాత మనుషుల దగ్గరికి తిరిగి వెళ్ళాలి కాబట్టి. కొద్ది రోజులకే మొగిలి అడవి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. తనకి మిగతా నక్కలంటే చాలా ఇష్టం ఏర్పడింది. అడవిలో ఉన్న అన్ని జంతువులతోనూ స్నేహం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక నక్కలకి లీడర్ అయిన అకేలా ముందులాగా వేటాడలేని పరిస్థితికి చేరుకుంది. తన బలహీనతను షేర్ ఖాన్ అవకాశంగా తీసుకుంది. ఇలా చూడండి నక్కల్లారా, మీకు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. అకేలాని ఈ స్థానం నుండి తీసేయాల్సిందే. నాకు ఆ మనిషి బిడ్డని ఇచ్చేయండి, లేకపోతే నేను మీలో అందరినీ వేటాడుతుంటాను. మీకు ఆహారం లేకుండా కూడా చెయ్యగలను. అన్ని నక్కలు కలిసి అకేలాని నాయకత్వాన్ని వదిలేయమని చెప్తాయి. మీరందరూ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి షేర్ ఖాన్ కి భయపడుతున్నారు. మీరు మోగ్లీని ఇక్కడి నుంచి పంపించడానికి అంగీకరిస్తేనే నేను నా నాయకత్వాన్ని వదిలిపెడతాను. బగీరాకి ఈ విషయం తెలుస్తుంది. మోగ్లీ, షేర్ ఖాన్ కి తన స్థానం చూపించే సమయం వచ్చింది. తనతో ఫైట్ చేసే సమయం వచ్చింది. కానీ నేను ఒంటరిగా తనతో ఎలా ఫైట్ చేయగలను? మొత్తం అందరూ కూడా షేర్ ఖాన్ వైపే ఉన్నారు కదా. నువ్వు మనుషులుండే చోటికి వెళ్లి ఆ మంటలను తీసుకునిరా. ఆ మంటలకు తను పారిపోతాడు. నేను ఉండాల్సిన చోటికే వెళ్ళిపోవడం నాకు మంచిదనిపిస్తోంది. మొగ్లీ బగీరాని బల్లుని హత్తుకున్నాడు. తన జీవితంలో మొదటిసారి ఏడవడం మొదలుపెట్టాడు. తర్వాత మొగ్లీ పళ్ళు మీద పడుకుని నిద్రపోయాడు. అందరూ అలాగే చెట్ల మీద నిద్రపోయారు. అక్కడికి వచ్చిన కోతుల గుంపు మొగ్లీని ఎత్తుకెళ్లిపోయాయి. అడవి మొత్తం మీద ఈ కోతులు దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా బతుకుతూ ఉన్నాయి.
బళ్ళు బగీరా నిద్రలేచి చూసి మొగ్లీ తన గ్రామానికి వెళ్ళిపోయాడని అనుకున్నారు. కాని మొగ్లీని అడవి కోతులు వాటి వెంట తీసుకుని వెళ్ళాయి. అంతలో మొగ్లీకి మెలకువ వచ్చింది. కోతులు ఎత్తుకెళ్లడం చూశాడు. పక్కనుండి ఎగురుతున్న పక్షితో దాని భాషలో చెప్పాడు. బల్లుకి బగీరాకి కోతులు తనని ఎత్తుకెళ్తున్నాయని చెప్పమన్నాడు. మాట్లాడకు. ఇది మరొక ఉపాయమా? నీ దగ్గర మేము అన్ని ఉపాయాలను నేర్చుకోవాలని అనుకుంటున్నాం. అన్ని జంతువులను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే త్వరలోనే మేము ఈ అడవిని పరిపాలించొచ్చు కదా. ఆ పక్షి బల్లుకి బగీరాకి మొగ్లీ గురించి పూర్తిగా చెప్తుంది. ఆ కోతులు మొగిలిని ఎత్తుకెళ్లాయి. అవి ఈ అడవిలో దట్టమైన ప్రదేశంలో ఉంటాయి. ఆ కోతులు చాలా ప్రమాదకరమైనవి, అలాగే తెలివైనవి కూడా. మనం వాటితో ఒంటరిగా పోరాడలేం. అందుకు మనం కా సహాయం తీసుకోవాల్సిందే. వాళ్ళు కా అనే పాముని వాళ్ళకి సహాయం చేయడానికి ఒప్పిస్తారు. కోతులు ఉండే ప్రదేశానికి బయలుదేరతారు. కోతులు మొగ్లీని ఒక పెద్ద గుహలో దాచిపెడతారు. ముందుగా బగీరా ఆ కోతుల దగ్గరికి వెళ్తుంది. ఎదురుగా వచ్చిన కోతిని బగీరా కరిచి విసిరేస్తుంది. అంతలో అక్కడికి చాలా కోతులు వస్తాయి. అన్నీ కలిసి బగీరా మీద దాడి చేస్తాయి. నువ్వు ఈ నీటిలోనే ఉండు. వీటన్నింటి సంగతి నేను చూసుకుంటాను, సరేనా? బల్లు కోతులన్నింటినీ విసిరేయడం మొదలుపెట్టింది. కానీ కాసేపట్లోనే తన మీద కూడా కోతులు దాడి చేశాయి. కోతులన్నీ తన మీద ఎక్కి కూర్చొని కొట్టడం మొదలుపెట్టాయి. కావచ్చి అన్నిటినీ భయపెట్టింది. కోతులన్నీ భయపడిపోయాయి. పక్కనే ఉన్న చెట్టు మీదకెక్కాయి. మొగ్లీని దాచిపెట్టిన గుహను కా పగలకొట్టి తనని బయటికి తీసుకొచ్చింది. ఓ, నిజంగా ఇది చాలా రుచికరమైన భోజనం. లేదు కా, ఆ పిల్లాడిని నువ్వు ఏమీ చెయ్యకూడదు. కా మొగ్లీని విడిచిపెట్టింది. అలాగే తను డాన్స్ చేయడం మొదలుపెట్టింది. దానితో కోతులన్నీ హిప్నోటైజ్ అయ్యి కా వెంటనే వెళ్ళిపోయాయి. ఈ అడవి నేనుండటానికి తగిన చోటు కాదనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మొగిలి బగీరాకి బల్లుకి బాయ్ చెప్పేసి గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. గ్రామస్తులందరూ ముందు మొగిలిని చూసి భయపడిపోయారు. ఈ పిల్లవాడు అడవి నుంచొచ్చాడు. తను అడవి మనిషి అయ్యుండొచ్చు. మనల్ని ఏమైనా చెయ్యగలడు. పాపం తన అమాయకుడిలా కనిపిస్తున్నాడు. తన వల్ల మనకి ఏం ప్రమాదం ఉంటుంది చెప్పండి? రా బాబు, నువ్వు నాతో పాటే ఉండొచ్చు. కొంచెం కొంచెంగా మొగిలి అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాడు. వాళ్ల భాషను కూడా నేర్చుకున్నాడు. పశువులను మేపే పనిని వాళ్లు మొగిలికి అప్పగించారు. ఒకరోజు తన స్నేహితులైన బగీరా అలాగే బల్లు తనని కలవడానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు. అలాగే ఒకరోజు వాళ్లతో తన నక్క స్నేహితులు కూడా అక్కడికి వచ్చారు. అక్కడందరూ ప్రమాదంలో ఉన్నారు. షేర్ఖాన్ నక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా చంపాలని నిర్ణయించుకున్నాడు. మీరు నన్ను షేర్ఖాన్కి ఆహారంగా ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు నేనెందుకు మిమ్మల్ని కాపాడాలి? మనం అన్నదమ్ములం కాకపోవచ్చు, కానీ మన అమ్మ మనల్ని అన్నదమ్ముల్లాగే పెంచి పెద్ద చేసింది. తనని చంపిన వాళ్ళని వదలకూడదు కదా. ఏంటి అంటే అంటే అమ్మా? షేర్ఖాన్తో ఫైట్ చేసేటప్పుడు తను చనిపోయింది. షేర్ఖాన్ నీ గురించి అడుగుతూ గుహకి వచ్చాడు, కానీ తను ఏమీ చెప్పలేదు. ఇక చాలు, ఆపండి. నేను ఆ షేర్ఖాన్ని అస్సలు వదిలిపెట్టను. మొగిలి తన పశువులతో కలిసి షేర్ఖాన్ ఉండే చోటికి వెళ్తాడు. ఒక గేదె మీద కూర్చుని షేర్ఖాన్ కోసం వెతికాడు. వాళ్లతో పాటు నక్కల నాయకుడు అకేలా కూడా వచ్చింది. మీరు కొన్ని పశువులని ఇటువైపుగా తీసుకుని వెళ్ళండి. నేను వీటిని ఇటువైపు నుండి తీసుకొస్తాను. అప్పుడు మనం షేర్ఖాన్ని పట్టుకోవచ్చు. ప్లాన్ ప్రకారం పశువులను షేర్ఖాన్ వైపు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పశువులన్నీ కూడా షేర్ఖాన్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఆ శబ్దం విన్న షేర్ఖాన్ భయంతో పారిపోవడానికి దారి వెతకడం మొదలుపెట్టింది. కానీ అన్ని వైపులా మూసుకుపోవడం వల్ల పారిపోవడానికి తనకు దారి దొరకలేదు. ఆ పశువుల నుండి తప్పించుకుంటూ షేర్ఖాన్ బురదలో పడిపోయింది. తన మీద నుండి పశువులన్నీ పరిగెత్తడం మొదలుపెట్టాయి. పశువులు షేర్ఖాన్ని బురదలో తొక్కేశాయి. గేదెలు తన మీద నుండి పరిగెత్తాయి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అంతా అయిపోయింది. అంతటితో షేర్ఖాన్ కథ ముగిసిపోయింది. ఆ అడవికి ఇక శత్రువులు లేరు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మొగిలి షేర్ఖాన్ చర్మాన్ని తీసుకుని నక్కల గుహకి వెళ్ళాడు.
మొగిలీ చేతిలో షేర్ఖాన్ చర్మాన్ని చూసిన నక్కలు సంతోషంతో చాలా గట్టిగా అరిచాయి. అకేలాకి మళ్లీ తన నాయకత్వం దక్కింది. మొగిలీ అడవి వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆవిడే తన అసలు తల్లి అని మొగిలీ తెలుసుకున్నాడు. అడవిలో జంతువులు, గ్రామంలో మనుషులు అందరూ సంతోషంగా జీవించసాగారు.